సప్లిమెంటరీ అండి. ప్రతిదాన్ని స్వాప్ చేసుకోవటమే మనం. వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం, పొటాటోస్ బదులు డిఫరెంట్ కలరీ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, రెయిన్బో కలర్స్ అంటారు, అన్ని కలరీ వెజిటబుల్స్, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, క్యాప్సికము, అలాగే బెల్ పెప్పర్స్, ఎల్లో కలరు, రెడ్ కలరు బెల్ పెప్పర్స్, ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్. వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కలర్ఫుల్గా ఉండాలి. లైక్ ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి. యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్, లెగ్యూమ్స్, సోయా, రాజ్మా, చోలే, చెన్నా. మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్. మనం తినే పెసరట్టు, మూంగ్ దాల్, గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు, వెరీ రిచ్ ఫుడ్. వైట్ రైస్ బదులు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం, లేదా పార్బాయిల్డ్ రైస్తో చేసుకుందాం, లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం. సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజ్రా రోటీస్ తిందాం. మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే. ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కెనోలా ఆయిల్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సాల్మన్ వాటిల్లో. సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జాపనీస్, స్పానియార్డ్స్. వాళ్ళు తినేదే, వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారు అనుకోండి, సెకండ్ జనరేషన్ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, చాలా తక్కువ. లాంజివిటీ అబౌవ్ 90 బతికేస్తుంటారు అందరూ. దే వర్క్ హార్డ్ అండ్ దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారు అనుకోండి, వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో నైజీరియన్స్ వాజ్ సపోజ్ టు బి వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆఫ్రికాలో.